ఏవండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులైంది. ఈ 100 రోజుల పరిపాలన మీద ఆంధ్ర పబ్లిక్‌గా మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈ 100 రోజుల పరిపాలన అనేది చాలా మంచి పరిపాలన జరిగింది. ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఎంత ఈ పరిపాలన మీద వైసీపీ పరిపాలన మీద ఎంత ఇసుకెక్కిపోయినారో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, శ్రీ నారా చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత, అలాగే కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు ఆయన సహకారాలు తీసుకుని సాయ సహకారాలు తీసుకుంటూ మరి ప్రభుత్వాన్ని 100 రోజుల్లో సంక్షేమంలోకి అడుగుపెట్టి అది కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క ఏదైతే ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాల కోసం ఇదే ఇదే జరుగుతున్న తరుణంలో మనం చూసాం, విజయవాడ అల్లకొల్లాలం అయిపోయింది. ఆ టైంలో దాదాపు రమే 75 సంవత్సరాల వయసులో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అంత నీటిలో తిరుగుతూ ప్రజలకు భరోసా ఇస్తూ, అలాగే ప్రజలకు నేనున్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యం ఇస్తూ, అలాగే ఎప్పటికప్పుడు ఆ గేట్లు పడవలు తీయడం కానీ, ఆ నీరు క్లోజ్ చేయించడం కానీ, అనేక రకమైన సంక్షేమాన్ని తొందరలో ఎలాగైతే విశాఖపట్నంలో ఉద్యుత్ వచ్చిన తర్వాత వారంలో 4 రోజులు 5 రోజులు ఎంత బాగా దగ్గరుండి క్లియర్ చేశారో, అలాగే అక్కడ రమి 10 రోజులు బస్సులోనే ప్రయాణిస్తూ కలెక్టర్ ఆఫీసే తన సాంబర్ ఆఫీసర్గా తీసుకొని ఆ ప్రజలకి మనోధైర్యం ఇచ్చి దగ్గరుండి అన్ని పనులు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ వెళ్ళడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేశారు. అలాగే లోకేష్ గారు ఆయనంతగా ఆయన మానిటర్ చేశారు. ఇంత సంక్షేమాలు అభివృద్ధిలోకి అడుగుపెట్టిన టైంలో అదొక ఆపద వచ్చి మనకి విజయవాడ పడ్డది. అది చాలా భారీ స్థాయిలో దెబ్బతిన్నాం. అయినప్పుడు కూడా ఎక్కడ మనం తగ్గట్లేదు. అనుకున్న టైంలో అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడుతుంటే సామాన్యమైన పేద ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మనకి నిరుద్యోగ వృత్తి అదొకటి చేస్తాను వచ్చి నాకు అంటే ఒక చిన్న డౌట్ అండి. జగన్ ఓడిపోవడానికి అంటే జగన్ గారు ఓడిపోవడానికి అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో అన్న క్యాంటీన్ కూడా అంటే అన్న క్యాంటీన్ ఆపేయడం కూడా ఒక కారణం అని అనుకోవచ్చా? పబ్లిక్ గా భావిస్తున్నారా మీరు? ప్రధాన కారణం అండి. ఈ రోజు ముసలి వ్యక్తులు వండుకొని తిన్న ఫుట్పాత్ పరం మీద ఉన్న వాళ్ళు చాలా మంది కూడా, ముసలోళ్ళు వదిలేసిన అనాథులు ఉన్న వాళ్ళు కూడా ఈవేళ 4000 రూపాయలు పెన్షన్ తీసుకొని చక్కగా రోజుకి 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి 3 పూట్ల తృప్తిగా భోజనం చేస్తున్నారండి. వాళ్ళు చాలా తృప్తిగా ఉందండి. వాళ్ళు అదే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాకు సాయంత్రం అయితే అక్కడ వంట చేసుకోవాలో తెలియదు, ఇల్లు లేని మాలాటోళ్ళు కవులు ఇస్తారు, మాకేమైనా రాబడి వస్తే మేమైనా అద్దెలు కట్టుకొని ఉండగలము, సరే ఎలాంటప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే భోజనం మాత్రం ఎక్కడ నీడని ఉన్నా సరే ఏ నీడలని నిలబడిపోతున్నాం కానీ భోజనం మాకు చాలా తృప్తిగా వస్తుంది బాబు అని చెప్పేసి వాళ్ళు ముసలి వ్యక్తులు, అనాథులు అంటోళ్ళు, అలాగే మధ్యతరగతి ఆ టైంకి భోజనం అందుబాటులో లేని వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి భోజనం చేస్తున్నారు 5 రూపాయలు పెట్టి. అది చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు అండి. అన్న క్యాంటీన్లు పెట్టడం అనేది చాలా అండి, చాలా అన్న క్యాంటీన్లు పెట్టడం చాలా తీయకూడదు, తీసేయడం వాళ్ళకి ఒక ప్రధాన దెబ్బే. దానివల్ల వాళ్ళకి మిగిలింది ఏం లేదు. పేద ప్రజలకు ఇప్పుడు చాలా దగ్గరలో అన్న సమారాధన దేనికి పెడుతున్నారు? తిరుపతి దేవస్థానాలు అందరికీ అన్న సమాధానం చాలా పెద్ద నాయకులు లాంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? అన్నము పరబ్రహ్మ, అలాంటిది పేదల కడుపు మీద కొట్టినట్టే కదండి అన్న క్యాంటీన్లు తీసి. సో అది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అండి. సరే అండి, యాక్చువల్గా ఇప్పుడు అంటే కంపారిజన్ అనేది యాక్చువల్గా అంటే సర్టెన్ పీరియడ్కి చేస్తారు, అంటే 5 ఏళ్ళ పరిపాలన అంటారు. కానీ మామూలుగా అడుగుతున్నాను, 5 ఏళ్ల వైసీపీ పరిపాలన బాగుందా? ఈ 100 రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో వీళ్ళు పరిపాలన మొదలుపెట్టి 100 రోజులు అయింది కదా, ఈ పరిపాలన అంటే ఈ ప్రగతి పదం బాగుందా? ఏది బాగుంది? ఇవ్వండి, అదే నేను ముందుగానే చెప్పాను, 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఎక్స్ అయ్యారండి. ఈ 100 రోజుల్లో ఆయన ఒక రాష్ట్ర స్థాయిగా ఆయన చెయ్యవలసిందని చేస్తున్నారు. చాలా తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు కూడా అసంతృప్తి అనేది ఎక్కడా లేదండి ఎవరి దగ్గర కూడా. కానీ నేను బయట వింటుంది ఏంటంటే, అంటే వైసీపీ నాయకులు లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలాసార్లు అంటున్నారు సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, సో కానీ ఒకటి కూడా అమలు చేయట్లేదు, ఆ పెన్షన్ తప్ప ఇంకేం అమలు చేయట్లేదు, ఈ నెలగా ఎగ్గొట్టేస్తారు, ఇది అదని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి పబ్లిక్గా? ఏమండి,
అసలు ప్రభుత్వం స్థాపించిన 20 రోజుల్లో ఫంక్షన్ స్టార్ట్ చేశారు. 15-20 రోజుల్లోనే ఫంక్షన్ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా వర్షాలు పడ్డాయి. ఈ ఏరియాలో కూడా వైజాగ్ ప్రాంతంలో కూడా వర్షాలు పడ్డాయి. అయినప్పుడు కూడా 1 తారీఖు ఏదైతే ఉదయం 6 గంటకి పెన్షన్ హోల్డర్ ఇంటికి వెళ్ళాలని ఏదైతే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆర్డర్ పాస్ చేశారో, లోకల్ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ నాయకులు మా పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బూత్ ఏజెంట్లు కూడా, కార్యకర్తలు కూడా ఏదైతే పెన్షన్లు ఉన్నారో ఆ పెన్షన్ హోల్డర్ 6 గంటకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే బాబు గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టినట్టుగా, సూపర్ 6లో పెట్టినట్టుగా ఈ 3 నెలలు మీకు ఏదైతే లాస్ అవుతుందో గత ఎలక్షన్కి ముందు, ఆ 3 నెలలు కూడా 1000 రూపాయలు ప్రకటిస్తే ఆ 3,000తో పాటు ఈ 4,000 కలిపి 7,000 ఇవ్వటం వల్ల వాళ్ళలో ఉన్న ఆనందాన్ని అంత ఇంత కాదండి. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు పెన్షన్ రూపంగా. అది మేము ఇవ్వగలిగాము. అది ఒకటి ప్లస్. ఇప్పటికీ కూడా ఇప్పుడు 3 నెలలు రమే 3 నెలలు పెన్షన్లు ఇచ్చాం. 3 నెలలు కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 6 గంటలకు పెన్షన్ స్టార్ట్ చేస్తున్నారు అధికారులు. వాలంటీర్లు కాకుండా అదే సచివాలయం సెక్రటరీలు ఉన్నారు కదండి, అధికారులతో పాటు చేయిస్తున్నారు కదండి. బ్రహ్మాండంగా వెళ్తుంది పెన్షన్. ఇంతకుముందు 2 రోజులు 3 రోజులు పడేది. ఇప్పుడు వన్ డేలో ఒకే ఒక రోజులో సాయంత్రం లోపు ఎవరు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే ఒక పబ్లిక్గా మీకు వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ఏముంది? 4 సార్లు సీఎం చేసిన అనుభవం, ఎక్స్పీరియన్స్ ఈరోజు మన ఒక ఆంధ్రప్రదేశ్లోని కాదు, వివిధ దేశాలు, కంట్రీలో ఆయన స్వాగతం పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకని? ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన విజనరీ, ఆయన ముందస్తు చూపుతో ప్రజలకి ఎలాగైనా ఆదుకోగలమా అని చెప్పి ఆయన విజనరీని ప్రజలకు తెలిసి ఆల్రెడీ 3 సార్లు చేస్తున్నారు. నువ్వు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినందుకే ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టావు. లాస్ట్కి చెత్త పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి కూడా అయిపోయావు ప్రజల దృష్టిలో. ఈవేళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ చెత్త పన్ను క్లోజ్ చేశారు. ఆ చెత్త పన్ను అనేది ఈవేళ లేదు. మరి అది గవర్నమెంట్లో ఏమైందండి? తీశారు కదా, అది నీ గవర్నమెంట్లో తీశారు. ఎక్కడ ఉందండి? ఈ గవర్నమెంట్ వచ్చి రాంతం తీశారు. మరి ప్రజలకు తెలియదండి. అన్నా క్యాంటీన్, పెన్షన్లు, చెత్త పన్ను తీసేయటం ఇవన్నీ కూడా ఉంది కదండి. మరి ఇది సంక్షేమం కాదండి, ఇది ప్రజలకు తెలియట్లేదండి. అన్న క్యాంటీన్లు పెట్టడం, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టడం, ఇప్పుడు పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, అలాగే చెత్త పన్ను, అలాగే నిరుద్యోగులకి అవకాశం కల్పించి వాళ్ళకని చేస్తాం, ఇదంతా మంచిదే కదండి. సో వాళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే అనుభవం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉంది. దానివల్ల మంచి ముందు చూపున్న విజనరీ నాయకుడిగా ఆయన కాదు కదా. అనుభవం వలన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే పబ్లిక్ గా మీరు అనుకుంటున్నారు కదా? పబ్లిక్ గానే చెప్తా, నేనే కాదండి, చాలా మందిలో కూడా 99.9% ప్రజల్లో ఆయన రాష్ట్రానికి బాగు చేస్తాడు, గాడిలో పెడతాడనే ఒక రకమైన నమ్మకం ఉందండి ప్రజల్లో. మాకు కూడా అదే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.